పేపర్లలో గమనించిన మెయిన్ వార్తలు. దాంతోపాటు ఇంకో ముఖ్య వార్త రైతు భరోసా ఏదైతే ఉందో ఈరోజు క్యాబినెట్ సమావేశం తర్వాత రైతు భరోసాకు సంబంధించిన ప్రకటన రాబోతూ ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొంగిలేటి ఒక ప్రకటన చేశారు. ఈరోజు రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు. పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకము గత యాసంగి పెండింగ్ నిధులకు సంబంధించి కూడా ఈరోజు మంత్రులతో జరగబోయేటువంటి సీఎం ముఖ్యమంత్రి ఏర్పాటు చేసేటువంటి మంత్రుల సమావేశంలో కూడా ఈరోజు గత బకాయిలు తాజాగా వానాకాలం పంట సాయం గురించి కూడా డిస్కషన్ రాబోతూ ఉన్నది. ఇప్పటికే 3,000 కోట్లు ప్రభుత్వం దగ్గర రైతు భరోసా కోసము సమకూర్చుకునేది. ఇంకో 4,000 కోట్లు అవసరం ఉన్నది. దానికోసం సంబంధించి ఇప్పటికే ఎస్బీఐకి అదేమంటారు ప్రతిపాదనలు కూడా పెట్టారు. ఎస్బీఐ కూడా సానుకూలంగా స్పందించింది. వానాకాలం సీజన్ ముందుగానే ఈ రైతు భరోసా ఇచ్చి రైతులు విత్తనాలు నాటుకునే సమయానికి వాళ్ళ చేతుల్లో పంట సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రైతు భరోసా ఇస్తే రైతుల నుంచి ఎన్నికల సమయంలో తమకు సానుకూలంగా వారి మద్దతు లభించే అవకాశం ఉండే దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. దాంతోపాటే రాజీవ్ యువ వికాసం కూడా కొంత బ్రేక్ చేసిరు. దాన్ని మరి అది ఇస్తారా ఏందనే దాని మీద కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకటిశేరి, అడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మరి రైతు భరోసా ఏంది, ఎంత ఇస్తారు, ఎంత ఇవ్వాలి, ఎంత మనం పెండింగ్లో ఉండేటువంటి ఎంత భారం అవుతున్నది, వీటన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో చర్చకు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటే ఈరోజు రైతు నేస్తం కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ రైతు నేస్తం ద్వారా రైతులకు ఎట్లాంటివి ఉండాలి, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు ఏంది, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుకోబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక్క నిమిషం. సో రైతు నేస్తంకి సంబంధించి ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1034 రైతు వేదికల్లో ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా దీనికి సంబంధించిన అది ఉండబోతూ ఉన్నది. ఈరోజు నుంచి ఇది మొత్తం 1034 రైతు వేదికల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతూ ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారు. ఈ ఆడిటోరియంలో మొత్తం 1,500 మంది రైతులు పాల్గొంటారు. 1,600 రైతు వేదికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సంబంధించిన ఈ కార్యక్రమాన్ని సమీక్షించారు. మొత్తం ఇప్పటికే 566 వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం పెట్టి మంగళవారం రోజు రేపు రైతులతోటి డైరెక్ట్గా శాస్త్రవేత్తలు, ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తం రైతులకు సంబంధించి 1.5 సంవత్సరంలోనే 78,000 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు చేసినామని చెప్పేసి మంత్రి తుమ్మల చెప్పిండు. దీంతోపాటే 6,35,000 మందికి ప్రతి మంగళవారం ఈ రైతు నేస్తం కార్యక్రమం ఉండబోతూ ఉన్నది. దీంట్లో భాగంగానే ఈ రైతు భరోసా అందించబోయే క్రమం దాని వెనకాల ఉద్దేశం కూడా ముఖ్యమంత్రి, శాస్త్రవేత్తలు, మంత్రులు, అధికారులు రైతులకు వివరించే అవకాశం ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఆ క్యాబినెట్ సమావేశం తర్వాత ఏ రోజు ఏ డేట్ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. గతంలో 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా పడ్డది. 6 ఎకరాల పైన వాళ్ళు ఉన్న వాళ్ళకి కొంత బ్రేక్ చేసిన పరిస్థితి. వారందరికీ కూడా ఈ దఫా నుంచి రైతు భరోసా చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని మీద క్లారిటీ రావాలంటే ఈరోజు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి అధికారికంగా ఒక ప్రకటన చేయబోతున్నారు. ఆ ప్రకటన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారు, ఎంత ఇస్తారనే విషయం కావచ్చు, దాంతోపాటు రాజీవ్ యువ వికాసము కంటిన్యూ చేస్తారా, కొన్ని రోజులు బ్రేక్ చేస్తారనే విషయాలన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని ఇలాంటి వార్తలతోటి రేపు పొద్దున మళ్ళీ మార్నింగ్ న్యూస్లో కలుద్దాం. తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ సుంకరి, సైనింగ్ ఆఫ్. భేటీ కాబోతా ఉన్నది. పంచాయతీ ఎలక్షన్స్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేసి ప్రకటించే